నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో డయేరియా. నెల రోజుల గడవక ముందే నాయుడుపేట గురుకుల పాఠశాలలో మళ్ళీ విద్యార్థులకు అస్వస్థత. అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే 7 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. మరి కొంతమందిని గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రులు పిలిచి ఇళ్లకు పంపుతున్న వైనం. బయట హాస్పిటల్స్లో వైద్యం చేయించుకొని కుదుటపడిన తర్వాత రమ్మని చెప్తున్నారు. విద్యార్థులను ఎందుకు పంపించేస్తున్నారని ఉపాధ్యాయులను ప్రశ్నించగా వినాయక చవితి సెలవులంట. ఇది వారు చెబుతున్న సాకు. వినాయక చవితి సెలవులను ప్రభుత్వం ప్రకటించకముందే నాయుడుపేట గురుకులంలో ముందస్తుగా వినాయక చవితి సెలవులు ఇస్తున్నారంట. వినడానికి ఇది కాస్త విడ్డూరంగా ఉన్న నేటి ఉదయం నుంచి జరుగుతున్న వైనం ఇది. ముమ్మాటికి అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే జరిగిందని అంటున్న ప్రజానీకం. గురుకుల పాఠశాలలో నెల రోజులకు ముందు దాదాపుగా 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే దానికి కారకులైన అందరినీ సస్పెండ్ చేశాము, తీసివేశామంటూ అధికారులు కళ్ళబొల్లు మాటలు చెబుతూ కాలం చెల్లుబాటు చేశారు తప్ప ఎక్కడా దొంగలే అక్కడే గప్చిప్ అన్నట్టు మన నాయుడుపేట గురుకుల పాఠశాల పనితీరు. అధికారులు పటిష్టంగా చర్యలు తీసుకుంటే ఈరోజు దళిత విద్యార్థులకు మళ్ళీ ఆ గతి పట్టేదే కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఇకనైనా ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని దళిత విద్యార్థులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 11 మందికి అస్వస్థత కలిగిందని, వాళ్ళకి మోషన్స్ వచ్చాయని చెప్పి ఏదో చికెన్ తింటే వచ్చినాయనేది ఒకటి స్క్రోల్లో వచ్చింది. దీని మీద మేము కమిషనర్ గారు, ప్రిన్సిపల్ గారితో ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క గురుకుల పాఠశాలని మేము అన్నీ తనిఖీ చేసాము. వంట రూమ్ తనిఖీ చేసాము, తర్వాత వంట మనుషులని తనిఖీ చేసాము, విచారించాము. అన్ని విచారణలో తేలింది ఏంటంటే వాళ్ళు నిన్న ఆదివారం నైటు చికెన్ పెట్టారన్నారు. ఆ చికెన్ పెట్టిన స్టూడెంట్స్ 383 మంది ఉన్నారు. దాంట్లో 383 మందిలో అందరికీ ఏం కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. 11 మందికే అస్వస్థ. అదేంటంటే వాళ్ళు కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఏదో తిన్నారు, దానివల్ల ఆ బ్రెడ్ కూడా దాంట్లో బాగా ఫంగస్ వచ్చింది. ప్రిన్సిపల్ గారు చూపించారు అది. ఆ ఫంగస్ కూడా మేము ఫోటో తీసుకున్నాము. ఆ ఫంగస్ ఆహారం ఇంటి నుంచి తెచ్చిన ఈ పెద్దలు తెచ్చిన ఫుడ్ ఈ పిల్లలు అందరూ పంచుకొని తినడం వల్ల వచ్చిందని, తర్వాత వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన ఈ బిర్యానీ తెచ్చుకొని తిన్న ఏదో ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా విచారణ జరుగుతూ ఉంది. విచారణ అయిన తర్వాత సమగ్ర నివేదికను ఇస్తాము. తీసుకొస్తున్నారని సమాచారం ఉంది సార్. చికెన్ తిన్నప్పుడే పిల్లలకు ఆరోగ్యం బాగా లేకుండా రావడం వల్ల ఏమన్నా కారణాలు ఉన్నాయంటారా? కనుక్కున్నాం సార్. అది కూడా చికెన్ వల్లనే ఉంటే అది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గతంలో ఎంత పెద్ద ప్రాబ్లం జరిగింది కదా, అప్పుడు మేము పని చేస్తున్నాం సార్. ఏమో చూద్దాం సార్. మీరు పని చేయట్లేదు అనట్లేదు సార్. తెచ్చే మెటీరియల్ నాసిరా చికెన్ మీరు కూడా చాలా చేసి చేద్దాం. 11 మంది కూడా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగా వాళ్ళు క్యూర్గా ఉన్నారు, వాళ్ళకి ఏమీ డేంజర్ ఏం లేదు. వాళ్ళని కొంచెం రెస్ట్ తీసుకునే దానికి ప్రిన్సిపల్ గారు ఇంటికి పంపించానని చెప్తున్నారు. 2 daysలో వస్తారని చెప్తున్నారు. అదండి.